హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దామా? హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం. మీరు మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉండాలి. స్టార్ట్ చేసే ముందు మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఇంపార్టెంట్ కోర్సెస్ కొన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సిజిఎల్ సపరేట్ కోర్స్ కనిపిస్తుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ గైడెన్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి బ్యాంక్ సపరేట్ కోర్స్ కనిపిస్తుంది. ఇలా వేరియస్ కోర్సెస్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు సార్, నాకు బేసిక్స్కి ఏదైనా సపరేట్ కోర్స్ ఉందా అంటే వాళ్ళ కోసమే ఫౌండేషన్ కోర్స్ కూడా సపరేట్గా ఉంది. ఇంగ్లీష్తో పాటుగా మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఒక కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా కోర్సెస్ అనేవి ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్సెస్ని మీరు తీసుకోవచ్చు. మన యాప్లో ఎవరైతే కోర్సెస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ మాత్రమే కాకుండా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. దాంతోపాటుగా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు రికార్డెడ్ వీడియోస్లో మనం ఏదో ఒక వీడియో చూసాము, కానీ దాని మీద ఒక డౌట్ వచ్చిందంటే ఏం చేయాలి? ఎవరిని అడగాలి అన్న ప్రాబ్లం లేకుండా రికార్డెడ్ వీడియోస్ చూస్తున్నప్పుడే మీరు లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఏ టాపిక్ మీద అయితే మీకు డౌట్ వస్తుందో ఆ టాపిక్కి సంబంధించి మీరు పలానా టాపిక్ మీద క్లాస్ పెట్టండి అని అడిగితే మనం ఆ టాపిక్ మీద డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అందుకే ఎవరైతే మన యాప్లో కోర్సెస్ని పర్చేస్ చేస్తారో ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ నెంబర్స్ ఆ గ్రూప్లో యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ లైవ్ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డౌట్ క్లారిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ పర్టికులర్ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో ఈ ఎగ్జామ్కి సంబంధించి, అంటే ఏ ఎగ్జామ్కి అయితే వారు ప్రిపేర్ అవుతారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్, అలాగే ఏ స్టడీ మెటీరియల్స్ కావాలో అవన్నీ కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్గా వచ్చేటప్పటికి రీసెంట్గా ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ లాంటి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయింది. చాలా మందిని అడిగింది ఏంటంటే, సార్ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు సార్, కానీ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇంగ్లీషు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక 1 వీక్ బ్యాక్ నాకు స్టూడెంట్ కాల్ చేశారు. కాల్ చేసి ఏమన్నారంటే, సార్ నాకు ప్రిలిమ్స్ నేను 2-3 టైమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్లో అసలు నాకు ఇంగ్లీష్ ఇబ్బంది అయిపోతుంది సార్, దానికి సొల్యూషన్ ఏంటో చెప్పండి అన్నారు. అలా చాలామంది అడగడం వల్ల నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ముఖ్యమైన ప్రోగ్రామ్ ఏంటంటే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. అంటే ఎక్స్క్లూజివ్గా ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి మాత్రమే ప్రిపేర్ అవుతారో, అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రిలిమ్స్ ఎలాగో క్వాలిఫై అయిపోతాము, నాకు ప్రిలిమ్స్తో ప్రాబ్లమే లేదు, నా ప్రాబ్లం వల్ల కూడా మెయిన్స్ అది కూడా ఇంగ్లీష్ అన్న కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే నేను ఈ కొత్త ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ పేరే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. జస్ట్ మెయిన్స్కి మాత్రమే కావాల్సిన కంటెంట్ని నేను ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మీకు డెలివర్ చేస్తూ ఉంటాను. ఇందులో భాగంగా ఏంటంటే మీరు మన యాప్లో చూసినట్టయితే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ఒక పేరుతో ఒక కోర్స్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మీకు రెగ్యులర్గా ఉండే రికార్డెడ్ వీడియోస్తో పాటు ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకుని మనం అప్డేటెడ్ ఎక్సర్సైజెస్ ఓన్లీ ఇన్ మెయిన్స్ లెవెల్, ప్రిలిమ్స్ లెవెల్లో కాదు, మనం చేసేది ఏంటంటే మెయిన్స్ లెవెల్లో మాత్రమే సంబంధించిన ఎక్సర్సైజెస్ని ప్రతిరోజు కూడా కంటెంట్ యాడ్ చేస్తూ ఉంటాము. దాంతోపాటుగా నేను చెప్పినట్టు సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుందండి. ఇండివిజువల్ అసెస్మెంట్ అనేది కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎందుకంటే వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ యొక్క ఫీడ్బ్యాక్ నా దగ్గరికి వస్తుంది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి ఒక్కొక్క స్టూడెంట్ మెయిన్స్లో ఇంగ్లీష్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో ఇండివిజువల్ అసెస్మెంట్ వస్తుంది. దాంతోపాటుగా మనం మెయిన్స్ లెవెల్లో టెస్ట్స్ కండక్ట్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్డేట్ చేస్తుంటాము. లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. నేను చెప్పిన డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నాకు ప్రాబ్లం అని ఎవరైతే అనుకుంటున్నారో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ గివ్ యూ ద
ఎష్యూరెన్స్. మీరు ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రాంలో కానీ ఉన్నట్టయితే 100% మీకు మెయిన్స్ ఇంగ్లీష్కి కావాల్సిన కాన్ఫిడెన్స్ అయితే మాత్రం వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 6300493953. ఇక మనం August 5 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంకి వచ్చేసాం. ఇందులో మనకి ఎలక్షన్స్ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరీ ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల మనకి ధరలు బాగా పెరిగిపోతున్నాయి, ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఇలా మనకి ఎకానమీకి సంబంధించి అలాగే బిజినెస్కు సంబంధించి కొంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే వచ్చింది. నేను ఈ ఆర్టికల్ని సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ వొకాబులరీ. వొకాబులరీ నెంబర్ 1, ఓవర్ హ్యాంగ్ అన్నారు. ఓవర్ హ్యాంగ్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి నార్మల్గా మనం ఏం చెప్తామంటే ఎక్స్ట్రా అంటాం. ఓవర్ అంటే ఎక్స్ట్రా కదా, అంటే కావాల్సిన దానికంటే అతి చేయడం. కానీ ఈ సెంటెన్స్ ప్రకారం మనం ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని ఆ, ఒక రకమైన డేంజర్ అంటాం చూసారా, డేంజర్, థ్రెట్ అంటాం కదా, అలా కూడా తీసుకోవచ్చు. సో ఈ సెంటెన్స్ ప్రకారం ఓవర్ హ్యాంగ్ అంటే డేంజర్ అని రాయొచ్చు. ఇక కన్సర్న్ అంటే అందరికీ తెలుసు కదా. కన్సర్న్ అంటే ఏంటి? ప్రాబ్లం, టెన్షన్. కన్సర్న్ అంటే ఒక సమస్య అంటాం మనం. ఇక డాంపెన్ అంటే వీక్ అయిపోవడం అమ్మ. డాంపెన్ అంటే బికమ్ వీక్. ఓకేమ్మా, డాంపెన్ అంటే ఏంటి? బికమ్ వీక్. బలహీన పడిపోవడం అంటాం చూసారా, బలహీన పడిపోవడం అంటాం. డాంపెన్ అంటే ఏంటి? బికమ్ వీక్ అంటాం, బికమ్ వీక్. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఆర్టికల్, నెక్స్ట్ వొకాబులరీ ఏంటో చూద్దాము. యాక్చువల్గా ప్రొవిజనల్ పెద్దగా కష్టమైన వర్డ్ ఏం కాదు, అయినా కూడా కొంతమంది తెలియకపోవచ్చు అని చెప్తున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ప్రొవిజనల్? ఏదైనా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చేస్తే దాన్ని ప్రొవిజనల్ అంటాం. టెంపరరీ అని కూడా అనొచ్చు. ఓకే, టెంపరరీ అని కూడా అంటాం. నెక్స్ట్ వొకాబులరీ చూడండి, డెసిలిరేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెసిలిరేట్? ఏం లేదమ్మా, తగ్గిపోవడం, రెడ్యూస్. డెసిలిరేట్ అంటే రాసుకోండి, రెడ్యూస్ అని రాసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మీరు వీడియో చూడండి. రన్నింగ్ నోట్స్ తర్వాత రాసుకుందామంటే యూజ్ ఉండదు. ఓకేనా? మహా అయితే వీడియో ఒక 10 to 15 minutes ఉంటుంది కాబట్టి ఒక వొకాబులరీ బుక్ పెట్టుకొని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. డెసిలిరేషన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు రెడ్యూస్ అని రాయండి. యాక్చువల్గా ష్రాంక్ అన్నా కూడా రెడ్యూస్ ఎరా, ష్రాంక్ అన్నా కూడా రెడ్యూస్ అన్న మీనింగే వస్తుంది కదా. ఈజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే రెడ్యూస్ అనే అంటాము. మూడు వొకాబులరీ వచ్చాయి సినోనిమ్స్ లాంటివి. డెసిలరేట్ అన్న రెడ్యూసే, ష్రాంక్ అన్న రెడ్యూసే, ఈజ్ అన్నా కూడా రెడ్యూసే. యాక్చువల్గా ఇక్కడ ఈజ్ అంటే రెడ్యూస్ అనొచ్చు, సపోర్ట్ అని కూడా వస్తుంది అనమాట. ఈజ్ అంటే రెడ్యూస్ అనొచ్చు, అలాగే సపోర్ట్ అని కూడా వస్తుంది. తర్వాత చూడండి, డెబిలిటేటింగ్ అన్నారు. ఇందాక మీకు ఒక వర్డ్ వచ్చింది దానిలాంటి మీనింగ్. డెబిలిటేటింగ్ అంటే అర్థం ఏంటంటే బికమ్ వీక్. డెబిలిటేటింగ్ అర్థం ఏంటంటే బికమ్ వెరీ వీక్ అంటాం, బలహీనపడం. లేదంటే ఎఫెక్ట్ అని కూడా అంటాం. డెబిలిటేటింగ్ హీట్ వేవ్స్ అంటే అర్థం ఏంటంటే ఏ హీట్ వేవ్స్ అయితే మనని చాలా వీకెన్ చేస్తుంటాయో. సో డెబిలిటేటింగ్ అంటే రాసుకోండి వీక్. ఓకేమా, వీక్, వీకెనింగ్ అంటాం. ఇక ఇలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మనకున్న వొకాబులరీ ఏంటంటే పెగ్గడ్ అన్నారు. యాక్చువల్గా పెగ్గడ్ అనేది చాలా టిపికల్ వర్డ్ అమ్మా, దానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఈ సెంటెన్స్ ప్రకారం యాక్చువల్గా పెగ్గడ్ అంటే అర్థం ఏంటంటే ఇండికేట్ అని రాయండి. ఇండికేట్ అని రాయండి. ఇండికేట్ అని రాయండి. తర్వాత సాప్డ్ డిమాండ్ అన్నారు. సాప్డ్ అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే డిస్ట్రాయ్ అని రాయండి. బికమ్ వీక్ అని కూడా రాయొచ్చు. సాప్డ్ డిమాండ్ అంటే డిమాండ్ తగ్గించడం, ఉన్న డిమాండ్ని నాశనం చేయడం. సో సాప్డ్ అంటే ఏం రాస్తారు? డిస్ట్రాయ్. రిగెయిన్ అంటే పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ సంపాదించడం. ఓకే, సో రిగెయిన్ అంటే గెట్ బ్యాక్ అని రాయండి, గెట్ బ్యాక్. ట్రాక్షన్ అంటే ఎలా చెప్పాలంటే ఒక ఫ్రిక్షన్ లాగా. ఫ్రిక్షన్ అంటాను చూస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఫ్రిక్షన్ అంటాం కదా. సో ట్రాక్షన్ అంటే ఫ్రిక్షన్ రాయండి, ప్రాబ్లం అని రాసినా పర్లేదు. అందరికీ తెలుసు ఎమిడ్. ఎమిడ్ అంటే ఆ టైంలో, డ్యూరింగ్ ద అంటాం. ఎమిడ్ అంటే ఏంటి? డ్యూరింగ్ ద, ఆ టైంలో, డ్యూరింగ్ ద. ఎప్పుడైనా టెంపరేచర్ చాలా వేడిగా ఉంటే ఏమంటాం? స్కార్చింగ్ టెంపరేచర్ అంటాం, అంటే వెరీ హాట్. స్కార్చింగ్ అంటే వెరీ వెరీ హాట్.
డిప్రెసింగ్ అంటే కూడా డిక్రీస్. చూసారు, ఈ రోజు మనకి ఒక రకంగా సినోనిమ్స్ చాలా వచ్చాయి. డిప్రెసింగ్ అంటే ఏంటి? డిక్రీస్. పేస్ అంటే తెలుసు కదా, స్పీడ్ అమ్మా. పేస్ అంటే ఏంటి? స్పీడ్. సార్ రెగ్యులర్ వొకాబులరీ బాగానే చెప్తున్నారు కానీ ఇడియమ్స్ ఇందులో రావా సార్ అంటే ఎస్. ఈ రోజు మనం వెయిట్ చేస్తున్న ఇడియమ్స్ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఆర్టికల్లో 2 ఇడియమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సిల్వర్ లైనింగ్. సిల్వర్ లైనింగ్ అంటే ఏం లేదురా, మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక పాజిటివ్ కనిపించింది అనుకో, దాన్ని సిల్వర్ లైనింగ్ అంటాం. అంటే మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఆ టైంలో ఒక హ్యాపీ న్యూస్ విన్నాం అనుకో, దాన్ని సిల్వర్ లైనింగ్ అంటాం అంతే. ఓకేనా? సో సంథింగ్ పాజిటివ్ ఇన్ ఏ లాడ్ ఆఫ్ నెగిటివ్ అని రాయండి. సిల్వర్ లైనింగ్ అంటే సంథింగ్ పాజిటివ్ ఇన్ ఏ లాడ్ ఆఫ్ నెగిటివిటీ. యాక్సిలరేట్ అంటే ఇంక్రీస్. మీకు గుర్తుందా ఇందాక డిసిలరేట్ వచ్చింది. డిసిలరేట్ అంటే డిక్రీజ్, యాక్సిలరేట్ అంటే ఇంక్రీస్. యాంటోనిమ్స్ కూడా వచ్చాయి. కాంటెంపొరేనియస్ అంటే ఏం లేదు, కాంటెంపరరీ, ఒకే సమయంలో. కాంటెంపరరీ అంట వినరా? లివింగ్ ఎట్ ద సేమ్ టైం, ఒకే టైంలో, ఒకే జనరేషన్లో, ఒకే టైంలో. సో కాంటెంపరరీ అన్న కాంటెంపొరేనియస్ అన్న ఒకటే. ఇక మార్జినల్ అంటే ఏంటంటే చాలా తక్కువ, వెరీ లెస్. హీఈస్ వర్కింగ్ ఫర్ ఏ మార్జినల్ శాలరీ అంటాం కదా, అలా హీఈస్ వర్కింగ్ ఫర్ ఏ లెస్ శాలరీ అంటాం కదా, అలా అనమాట. మార్జినల్ అంటే ఏంటి? వెరీ వెరీ లెస్. ఇక డిస్కన్సర్టింగ్ అంటే చాలా బాధమ్మా, వెరీ సాడ్. డిస్కన్సర్టింగ్ అంటే వెరీ వెరీ సాడ్. ఓకేమా? ఇక స్టీప్ అంటే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే వెరీ షార్ప్ అంటాం మనం. చాలా షార్ప్గా అంటాం. స్టీప్ అంటే ఏంటి? చాలా షార్ప్గా అంటాం మనం. అట్ ద స్టీపెస్ట్ రేట్ అంటాం, అంటే చాలా షార్ప్గా అంటాం. సడన్ అని కూడా మీనింగ్ వస్తుంది. ఇంకొక మీనింగ్ ఎలా వస్తుందంటే వెరీ కాస్ట్లీ అని కూడా వస్తుంది. ఓకేమా? మామూలుగా అయితే స్టీప్ అంటే షార్ప్ అంటాము, వెరీ కాస్ట్లీ అని కూడా వస్తుంది. ఇక్కడ స్టీపెస్ట్ రేట్ అన్నారు కాబట్టి కాస్ట్లీ అనుకోవచ్చు. కాస్ట్లీ అనుకోవచ్చు. చాలా వొకాబులరీ వచ్చాయి ఈరోజు. ఇక స్టాన్స్ అంటే ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ అది ఎలాంటి పొజిషన్లో ఉందో దాన్ని స్టాన్స్ అంటాం మనం. సో స్టాన్స్ అంటే పొజిషన్ అని రాయండి. ఇక కట్అవుట్ అంటే యాక్చువల్గా ఇదంతా ఒక ఇడియంగా చెప్పొచ్చు. హ్యాస్ ద టాస్క్ కట్అవుట్ అంటే వెరీ డిఫికల్ట్ టాస్క్ అంటాం. వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇల్ ఎఫోర్డ్. ఎఫోర్డ్ అంటే భరించడం, ఇల్ ఎఫోర్డ్ అంటే భరించలేకపోవడం. సో ఇల్ ఎఫోర్డ్ అంటే కాంట్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు, లేదంటే కాంట్ బేర్, భరించలేకపోవడం. ఇల్ ఎఫోర్డ్ అంటే అర్థం ఏంటంటే కాంట్ బేర్. కాంట్ బేర్ అంటాం. ఇల్ ఎఫోర్డ్ అంటే కాంట్ బేర్. ఇక ఇంకొక ఇడియం అని చెప్పాను గుర్తుందా? అదిగో, డ్రాప్ ద గార్డ్. అంటే అప్పటిదాకా జాగ్రత్తగా ఉండి ఆ జాగ్రత్తగా ఉండడాన్ని ఆపేయడాన్ని డ్రాప్ ద గార్డ్ అంటాం. అంటే స్టాప్ బీయింగ్ కేర్ఫుల్. కేర్ఫుల్గా ఉండడాన్ని ఆపేసుకోవడం. స్టాప్ బీయింగ్ కేర్ఫుల్. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉండడం ఆగిపోవడాన్ని ఏమంటాం? డ్రాప్ ద గార్డ్. స్టాప్ బీయింగ్ కేర్ఫుల్. యాక్చువల్గా టేమ్ అంటే ఏం లేదురా, కంట్రోల్. కంట్రోల్ చేయడం, చేతిలో ఆ టోటల్ పవర్ని చేతిలో పెట్టుకోవడం. సో టేమ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అంటాం మనం. సో చాలా వొకాబులరీ వచ్చాయి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక సపరేట్ వీడియోలో ఈ ఆర్టికల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ అరౌండ్ 20 వర్డ్స్ వచ్చినట్టున్నాయి కదా, 15+ వర్డ్స్ అయితే వచ్చినట్టున్నాయి. ఎన్ని వర్డ్స్ వచ్చాయని కాదు, వాటిని మనం గుర్తు పెట్టుకునేలాగా చదవాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఇట్ డజంట్ మ్యాటర్ ద నెంబర్ ఆఫ్ ద వర్డ్స్ యూ స్టడీ ఎవ్రీ డే, వాట్ మ్యాటర్స్ ఈస్ ద క్వాలిటీ. క్వాలిటీ లెర్నింగ్ అంటాం. సో ఎన్ని నేర్చుకుంటామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా, దట్స్ ఇంపార్టెంట్. సో ఈరోజు నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను, మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయండి. ఏంటంటే ఈరోజు నేను చెప్పిన వర్డ్స్లో ఒక 3 వర్డ్స్ చెప్తాను, వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. ఆ 3 వర్డ్స్తో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీరు తయారు చేయండి. సో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి మీరు ఆ 3 ఎగ్జాంపుల్స్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మన యూట్యూబ్ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు ఆ 3 ఎగ్జాంపుల్స్ని మెసేజ్ చేయండి. ఓకేనా? ఎవరు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు, ఎవరు ఫాస్ట్గా ఎగ్జాంపుల్స్ని మెసేజ్ చేస్తారో చూద్దాం. ఎవరైతే ఫ్రీక్వెంట్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారో ఈ టాస్క్లో వాళ్ళకి గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాను. సో మోర్ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ ఏంటంటే డెబిలిటేటింగ్. ఓకేనా? సో దీంతో ఒక ఎగ్జాంపుల్ మీరు తయారు చేయండి. డెబిలిటేటింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇక తర్వాత వచ్చి సిల్వర్ లైనింగ్. గుర్తుందా? మీనింగ్ చెప్పాను గుర్తుందా? సో సిల్వర్ లైనింగ్ అనే ఇడియంతో ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ని తయారు చేయండి. సిల్వర్ లైనింగ్తో ఒక ఎగ్జాంపుల్ని తయారు చేయండి. ఇంకా తర్వాత వచ్చి కాంటెంపొరేనియస్. కాంటెంపరరీ అన్న కాంటెంపొరేనియస్ అన్న ఒకటి.
దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్ని తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎవరు ఫాస్ట్గా మెసేజ్ చేస్తారో చూద్దాం. అండ్ మీ ఎగ్జాంపుల్స్ మ్యాక్సిమం మీ ఓన్ ఎగ్జాంపుల్స్ అవ్వాలి. ఓకేనా? డోంట్ కాపీ ఫ్రమ్ ద ఇంటర్నెట్. మీరు కావాలంటే ఈ వర్డ్ని టైప్ చేసి గూగుల్లో ఒకసారి స్టడీ చేయండి, తప్పులేదు. ఆ వర్డ్ ఎలా వాడాలో తెలుస్తుంది. బట్ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు మీ ఓన్ ఎగ్జాంపుల్ రాయండి. సో ఈరోజు ఎవరైతే మంచి ఎగ్జాంపుల్స్ రాస్తారో చూద్దాం. లెట్ మీ ఆల్సో అనౌన్స్ సమ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ స్పెషల్ గిఫ్ట్స్ ఫర్ ద స్టూడెంట్స్ హూ మెసేజ్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మర్చిపోకండి, వొకాబులరీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. బాగా ప్రిపేర్ అవ్వండి వొకాబులరీ, సరేనా?